ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా నీ లేక ఎప్పుడు వేరసలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని అందరు కూడా ఉద్యోగస్తుల్ని అదేవిధంగా కవులని కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి 13 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి పదే పదే అన్నావు. నువ్వు కాదా కడియం శ్రీహరి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారికి కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నాను. ఎస్, బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు వెంబడే ఉంటది. ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటలు మామూలే. అధికారం ఉంటది, పోతది. నీ లేక అధికారం ఉంటే లేక లేకుండా మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకో కడియం శ్రీహరి.